హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ఇప్పుడు లేరు. హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరులో ఫుల్ వర్షం పడుతుందండి. మేమున్న దగ్గర ఫుల్ చలి. ఈ గొడుగు కోసం ఇద్దరు ఎంతసేపు గొడవ పడినారు. మళ్ళీ ఇప్పుడు చూడండి, వాడు ఏం చేస్తే ఆ పాప అది చేయాలని చూస్తుంట. అది మళ్ళీ పోతుంది చూడు. ఏయ్ వద్దు రానితి పచ్చ. ఇప్పుడు చూడండి మళ్ళీ వస్తుంది. చెప్పలే వాంచేస్తారా నేను వాన్లో పోయినాడంటే రానా నువ్వు ఇటు సైడ్ రా, పాప ఇచ్చేస్తుంది రా. హే హనీ, హలో బేబీ. హనీ ఆటకి చిన్న పోతుంది. వచ్చే ఆదర్శ వచ్చే చూడు బోర్లు కొట్టి నీళ్ళు పడతాయా లేవా? నీళ్ళు పడతాయా లేవా? గొడగొట్టుకుంటే నీళ్ళు పడవు. చిన్న పోతుంది. ఇంక ఎస్కేప్ అయిపోయా హనీ. హనీ వర్షం వల్లే కదా మింద. దాన్ని పట్టుకునే అంత శక్తి ఉందే నీకు. పాపం కుక్క తడిసిపోయింది కదా. హనీ రామా. ఏయ్ రా హనీ, కరా. తాతకిచ్చేది, తాతకిచ్చేమా. ఇచ్చేయి. ఓ రా 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 రా. పడుతుంది పడుతుంది, మీద పడుతుంది. దగ్గర ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నా? సాయంత్రం అయ్యింది కదా. హనీ పడుతూ పడుతూ. హాయ్ హనీ.
అన్ని పూలు చూపి చూపి తే పట్టుకోట్లే. ఇక్కడ చూడు హనీ, ఇక్కడ చూడు హనీ, ఇక్కడ చూడు. ಕಟ್ ಮಾಡಿದ್ರ కుక్కతో ఆడుతున్నావా హనీ? ఓయ్ వంకాయ పచ్చడినా కదా కాల్చి. హనీ ఏంది డుల్డునట్టు చేసావు? అబ్బా అది చూడు మేము మొన్న ఎట్లా పోసుకుందో. తెల్ల ఉండేది ఎర్రగా అయిపోయా. హనీ అచ్చుడు 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 అచ్చుడు. అయ్యో ఓహో ఏమో చూడు. కూర్చో, చేయి తెచ్చుకో, కూర్చుంటుంది. కూర్చో, సీట్ సీట్ కూర్చో. కొద్దిసేపు కూడా కూర్చోదు మళ్ళా. అయ్యో వాళ్ళన్న కూర్చొని వాళ్ళన్న వీకేసి పక్కకి కుక్కకి రాకూడదని. అది చూడండి డుల్డు. ఇక్కడ వచ్చేసి కారు పెట్టుకోవడానికి చిన్నగా షెడ్ వేసి ఇలా చేస్తున్నారండి. తెల్ల వంకాయ, తెల్ల వంకాయలు వేస్తే కసరు రావి, ఇవి టేస్ట్ బాగుంటాయి. తినారా? ఇవి ఎంత లావ్ అవుతాయి మామా? చాలా లావ్ అవుతాయి ఇవి. అంటే నువ్వు దాంట్లో కదా ఆడ అంతే. పండిస్తారు చాలమ్మా, వేడి ఎక్కువ ఇవి. వంకాయ చట్నీ ఉడకబెట్టి టమాటా, వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అన్నీ వేసి ఉడకబెట్టి, ఎర్రగడ్డలు మిక్సీకి వేసి తాడు పైన తీసుకొని శనగిత్తనాలు కొన్ని వేసి చట్నీ చేస్తే సూపర్ ఉంటాయి. ఎల్లిపాయలు ఇదే దీంట్లోకి రెండు ముక్కలు చేసి ఇచ్చేస్తాను, ఎందుకంటే టమాటాలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. రెండు టమాటాలు చాలు, రెండే. కొంచెం చింతపండు వేస్తాం లాస్ట్, ఉడికేకి పెట్టేసి. కొన్ని నీళ్ళు, తగినంత నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టేద్దాం. వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే వాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు వదిలేసి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అంటాడు ఫోన్ మాట్లాడే గంట. చింతపండు ఇంత తీసుకున్నా, దీన్ని మంచిగా కడిగి ఇలా నానబెట్టుకొని
లాస్ట్లో వేసుకుంటా దీన్ని. ఏం చేస్తున్నారు? అయిపోయింది. నీట్గా ప్లాస్టింగ్ చేసేసినారు. ఉడుకుతుంది బాగా. ఇట్లా మెత్తగా ఉడికిపోయినాయండి. ఫస్ట్ శనగకాయలు మిక్సీకి వేసుకుంటాను. ఫస్ట్ ఇట్లా మెత్తగా కొంచెం ఇట్లా గరగరక మెత్తగా కాదు ఇలా వేసుకున్నాను. దాని తర్వాత ఇవి వేసుకోవాలి. పొగలు వస్తున్నాయి, కొంచెం చల్లారినాక వేసుకుంటా. ఆనియన్స్ ఏం వేసుకోవడం లేదు నేను. పచ్చిమిరపకాయలు, టమోటాలు, తెల్లవాయలు, వంకాయ మాత్రమే వేసుకుంటున్నా. నానబెట్టుకున్న చింతపండు. బాగుంటుందండి, చాలా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. అంతే, వంకాయ పల్లీల చట్నీ రెడీ. మనం మిక్సీకి వేసుకునే కన్నా దీన్ని రోల్లో దంచుకునేది ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఉడకబెట్టుకున్నాం కదా, ఇది లాస్ట్కి ఇట్లా వేసుకోవాలన్నమాట. సూపర్ ఉంటుంది టేస్ట్. ముద్దకి చట్నీకి కాంబినేషన్ అదిరిపోతుంది అన్నమాట. ట్రై చేయండి. కూర్చో. ఇప్పుడే తిన్నాము అని తినేటప్పుడు వీడియో తినేలేదు, ఎందుకంటే తినేటప్పుడు ఫోన్ చూస్తుంది అనమాట. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అను. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అను. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ అందరికీ. మా హానికి నిద్ర ఎక్కువ వచ్చేసింది, ఇంక ఏడుస్తుంది, అందుకే చూస్తుంది. మా అమ్మ ఫోన్ పట్టుకుందే పని పెట్టుకుండా అని కదా. బాయ్, గుడ్ నైట్.